అమ్మవారు వచ్చింది. దైవం లేదు, దేవత లేదు, నడవండి. మా ఇంట్లో మా ఇష్టం, మా ఇంట్లో మా ఇష్టం. భక్తులు రాణిస్తావు, భక్తులు అమ్మవారు పిలిచారు, అమ్మవారు పిలిచారుగా, అమ్మవారు పిలుచుకుంటా. ఇప్పుడు ఇప్పుడు మాకు చేసి చెప్పి అమ్మ లోపల రమ్మంటారు. రాత్రి కరణకు వచ్చిన అమ్మవారు నాకు మంత్రాలు రోజు లెక్క పెట్టుకుంటే వచ్చాము. ప్రీవియస్ గా ఇట్లానే ఒకరు వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు మేము చెయ్యము అది ఇది అని అన్నారు. ఆ తర్వాత వాళ్ళు బ్యాంక్ ఎంప్లాయ్ అని తెలిసిన తర్వాత సేమ్ ఇట్లానే డబ్బులు ఇంత అవుతాయి, మీకు గ్రహలోపము ఏదో ఉందని చెప్పేసి వాళ్ళ దగ్గర పైసలు రాపించుకొని ఒక కలశాలతో పూజ చేస్తాం, పీఠాధిపతులను పిలుస్తాం. ఏ పీఠాధిపతి వస్తారండి అట్లాంటి దొంగలకు? ఆ పీఠాధిపతి ఎవరో మాకు చూపించండి, మేము కూడా పోయి పూజలు చేయించుకుంటాం. మీరు వెళ్ళినప్పుడు అక్కడ మొత్తం ఎంతమంది ఉన్నారు? చాలా మంది ఉన్నారు మ్యామ్. ఇంకో ఆమె, నేను గేట్ ఎక్కేది ఆమె పెట్టింది, చూడొచ్చు దొంగ దొంగ అని అంటుంది. మరి నేను దొంగ అయినప్పుడు నువ్వు ఎట్లా వచ్చినావు దాంట్లోకి వెళ్ళి? మరి పట్టుకొని కొట్టవచ్చు కదా దొంగను. సిగ్గులేదు? నీ సిగ్గులేని ముఖంలో చెప్పు. పెట్టుకోవడం కాదు, నిజమేందో వచ్చి బయటికి చెప్పాలా. నేను మంచిగా నిలబడ్డా, ఒక 15 నిమిషాలు నిలబడ్డా, రా చూసుకుందాం అనేసి. చూపి నీ దేవుడు ఎక్కడ ఉన్నాడు. మరి నీ దేవుడు ఇక్కడ పూజ చేయి, నేను ఇక్కడనే కొలువుంటా, ఇక్కడ మంచిగా ఉంటా అని చెప్పిన దేవత మరి నీ బండారం బయట పెడతా అని చెప్పలే? గేటు దూకి వచ్చి మమ్మల్ని తిడతారు, మమ్మల్ని కొడతారు అని చెప్పలే? పచ్చి బూతులు మాట్లాడొద్దని చెప్పలే? కానీ మాట్లాడినావు కదా, మరి తిరిగి చెప్పుతోటి కొడితే మా మీదకి ఏ మీడియా ఛానల్లో నాకు నేర్పించారు? నేను ఏ మీడియా ఛానల్లో పనిచేసినా చూపిస్తావా? ప్రూవ్ చేస్తావా నువ్వు? అంటే ఇదంతా మీడియా ఛానల్ వాళ్ళు కావాలని చేసి పంపించారు అన్నట్టు మాట్లాడుతుందామే. మేము మీడియా ఛానల్లో నేను ఎందుకున్నా? మీరు మీడియా ఛానల్లో ఉన్నారు, నేను ఏ ఛానల్లో పనిచేయంగా చూసిరు? అదే మేము పంపించినామా అనుకుంటున్నామే. మీరెందుకు పంపిస్తారు? నేను చెప్తున్నా, నేను హ్యూమన్ రైట్స్ నుంచి వచ్చినాం అనేసి. నాతో పాటు ఇంకా 3 లేడీస్ ఉన్నారుగా, కనిపించలే నీ కళ్ళు? అంటే నీ నోటికి ఏది వస్తే అది నీది నిజం, మేము చెప్పేటోళ్ళం అబద్ధమా? దేవత ఎత్తలేదేమో, నిజా లేదా అబద్ధం లేదా అని ఆమెకు పాపం. అంటే ఇప్పుడు దేవుడికి కళ్ళు మూసుకోపోయినాయి. ఆమె యాక్టింగ్ చూపిస్తాను నేను. ఇంకో మేము ఎందుకు ఇస్తామండి? ఇక్కడ ఏం జరుగుతుందని ఇస్తాం? మేము ఇవ్వమన్నాం, నువ్వేం చేసుకుంటా చేసుకో, పెట్టుకో. నేను అలసిపోతుంది, ఎందుకు ఇస్తాం సార్? ఇక్కడ మేము తీసుకోవట్లేదు కదా. ఆయన ఎవరు మధ్యలో తీసుకోవట్లేదు కదా. రెగ్యులర్ వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారా? మీరు వచ్చారు కదా, ఒక్క రోజు కూడా మేము అడగలేదు. అంటే పెట్టుకుంటే అమ్మ పెట్టించుకుంటది. మీడియా ముందు నిలబెట్టి చెప్పాలి, ఏ డాక్టర్ కూడా పని చేయలేదు, ఇక్కడికి వస్తే నాకు సాల్వ్ అయింది, దీనికి సొల్యూషన్ అయింది, మీరు ఇస్తారా అని చెప్తే వాళ్ళకి తెలివి వస్తుంది. అంటే ఆమె యాక్టింగ్ అట్లుంటది. ఒర్రి 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 మీరే పోతారు, అమ్మవారు రమ్మన్న వాళ్ళు వస్తారు, పొమ్మన్న వాళ్ళు పోతారు. అమ్మవారు పైసలు ఇచ్చిన వాళ్ళని లోపలికి రానిస్తుంది, పైసలు ఇవ్వని వాళ్ళనేమో గేట్ బయట పెట్టుతుందా? అందరు అమ్మవారిని సమానమే కదా. మరి నీకు చెప్పలేదు అమ్మ జ్యోతమ్మ? మీరు వచ్చినప్పుడు కూర్చొని మాట్లాడింది కదా, నా దగ్గరికి వాళ్ళు నడుచుకుంటూ వచ్చిర్రు, నా దగ్గరికి వీళ్ళు నడుచుకుంటూ వచ్చిర్రు. ఇజ్రాయిల్ పోయిండు కానీ పాస్వర్డ్ ఇంకొట్టుకునికి పోయింది, నా దగ్గరికి రాగానే పాస్వర్డ్ షీల్ అయింది. పిచ్చి జనాల కూర్చున్న వాళ్ళంతా ఎర్రిపప్పలా, వినేటోళ్ళు క్యాలీఫ్లవర్ పెట్టుకున్నారా? నీ కర్రె ముఖంలో చెప్పు. నిన్ను తిట్టొద్దు అనుకున్నా, కానీ నేను తిడుతున్నా అంటే నాకు కోపం వస్తేనే నేను తిడతాను, నాకు సాధారణంగా కోపం రాదు. అసలు యాక్చువల్లీ ఆడికి పోయినప్పుడు ఈమె చెప్పు లేవట్టింది అంటే ఆమె మాట్లాడే మాటలు ఏంది? దేవత నిజంగా నీ ఒంటిపైకి వచ్చి నువ్వు నిజంగా దేవుని భక్తురాలివి అయితే ఇలాంటి మాటలైనా నీ దగ్గరికి వచ్చిన భక్తుల పైన నువ్వు అరిచే మాటలు, నువ్వు శాంతిగా ఉంటావు, దేవుడే చూసుకుంటాడు కదా అన్ని. 50 మంది ఉండే మరి రాకపోయారు, చెప్పు లేపినప్పుడు ఒక్కతొచ్చాము, అందుకు ఆపలేదు. మా వాళ్ళు ఎందుకు ఆపిర్రు? ఆమె అన్న మాటలు మొత్తం బయటికి రావాలి. నేను వదులుతా అనుకుంటాను నిన్ను జ్యోతమ్మ, సంతోష్ వదిలేయచ్చు, నిన్నేం వదిలేను. ఆ నిజామాబాద్లో ఉన్న ఆడవాళ్ళందరితో నీకు చెప్పుల మెడల దండ వేపిస్తా, ఆ నిజామాబాద్ రోడ్డు మీద గుండు కొట్టించి తిప్పిస్తాను నిన్ను. నేను ఊకుంటున్నా అనుకుంటున్నాను, నేను కూడా ఆడదాన్నే. ఇన్ని రోజులు మొగోళ్ళతో పెట్టుకుంటే సరే, ఆడపిల్ల జోలికి ఎందుకు పోవాలనుకుంటా? నేను కూడా ఆడపిల్లనే, నిన్నేం ఈజీగా వదిలేను. ఏ దేవుడు చెప్పిండే నిన్ను జలవు కానీ తిట్టమని? వచ్చిన వాళ్ళని
చెల్లు గిల్లు అని మాట్లాడతావు. ఏ దేవత చెప్పిందే నీకు చెల్లు గిల్లు అని మాట్లాడమని? నువ్వు అమ్మ నాన్న పుట్టినవా, ఇంకెవరికన్నా పుట్టినవా? శరం దక్కిన ముండ ఆడబట్ల నీ మొగడు ఎడిగిపోయిండే. వాడు దొంగ అంటుండు. మరి దొంగని పట్టుకొని 4 పీకుదామని ఎందుకు రాలేదా? నీ మొగనికి శత కాలేదా నా పట్టుకోవడానికి? సరే నీ మొగోడు అంటే మొగోడు అనుకో, నువ్వు ఆడదాని లోపల ఎక్కడ కూర్చున్నావు? ఎలా బయటికి రాకపోయినా నన్ను తిట్టినప్పుడు లేదు అంతమంది మొగోళ్ళతో వస్తావు అంటావు. పోలీసు వాడు నిన్ను సైలెంట్గా పోయిండు. ఎందుకో రాలేదు పోలీసు వాళ్ళు, అవన్నీ ఎందుకో చెప్పలేదు బయటికి. అంటే నువ్వు చేస్తేనేమో సంసారం, మేము మోస్తేనేమో తనమైనా అది నీ బండారం బయట పెట్టనీకి నేను ఊరుకుంటా అనుకుంటున్నావు బిడ్డ. నేను నమ్మే నా దేవుడు నన్ను ఎప్పుడూ అన్యాయం చేయలేదు. నీ భాగవతం ఏందో నేను చెప్తా. ఇది ఎక్కడి దాకానన్నా పోతా నేను. నీ దుకాణం మొత్తం బంద్ చేయించేదాకా నేను నిద్రపోయేదే లేదు. ఓకే, ఇప్పుడు తను మీ పైన ఏవైతే ఎలిగేషన్స్ చేసిందో అంటే వాళ్ళతోని ఇట్లా అంటే లింకులు కట్టడం ఇట్లాంటివి, దాని విషయంలో మీరు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? నేను ఖచ్చితంగా కంప్లైంట్ ఇస్తా. ఇప్పుడు ఆమె దొంగని పెట్టింది కదా, నేనేం దొంగతనం చేసిన? నువ్వు 100కి ఫోన్ చేసినావు, పోలీసు వాళ్ళు వచ్చిరుగా, మరి ఎందుకు నన్ను పట్టుకోపోలేదు? సరే నీ దగ్గర 50 మంది ఉంటే నీ దగ్గర ఉన్న 50 మంది అట్లా ఎందుకు దుక్కుతున్నావు అమ్మా అని ఎందుకు చెప్పలేదు? సో డెఫినెట్గా కేసు పెట్టడానికి తను కూడా రెడీగా ఉంది. ఎందుకంటే ఎవరైనా సరే అనని మాటలు అన్నవని కానీ లేకపోతే లేనిది సృష్టించి కల్పిస్తే ఎవరైనా తీసుకోలేరు. స్పెషల్గా ఇట్లాంటి టాపిక్లలో అమ్మాయిల్ని వేరే వాళ్ళకి లింక్ కట్టి మాట్లాడితే ఏ ఆడదూకుంటుంది? డెఫినెట్గా తోడు కాకపోతే వాళ్ళని బండకేసి కొట్టాలి. దాన్ని నేను ఊకుంటా అనుకుంటున్నారా? నేను ఇంకా ఆపితే ఆగిన, ఈసారి ఆగేదే లేదు. దాని కోడి బూరు కాక పీకుతారు చూసినావు, అమ్మవారు మా మేడారం జాతరలో పీకుతారు ఇట్లా కోడి జుట్టు వేడి నీళ్ళలో ముంచి అట్లా పీకేసి వస్తుంది అంది. సో ఇక్కడైనా మార్పు తెచ్చుకొని రియలైజ్ అవ్వు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చేసిన తప్పు, ఓకే మణిదీపేశ్వరి లేదు మణిదీప వర్ణన అని చెప్పేసి మనం పలుకుతాం, కానీ అది కాదు ఇది నిజం అని చెప్పేసి ఫస్ట్ ఆ డైలమాల నుంచి బయటికి వచ్చి నీ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించి మీరు మంచిగా బతకడానికి ప్రయత్నించండి తప్ప ఏదో వెంచర్లు సేల్ కావాలి కదా అని చెప్పేసి దైవాన్ని అడ్డుపెట్టుకొని ఆటలు ఆడతా అంటే దుష్ట సంహారం నువ్వు వేరే వాళ్ళకి కాదు, ఆ దేవతని నీకు చేస్తుంది ఆ దుష్ట సంహారం. నీ భర్తం పట్టిందనుకో నువ్వు భూమి మీద కూడా ఉండవు, అదొకటి గుర్తుపెట్టుకో. అండ్ హిందువుల దేవుళ్ళతో మీరు ఆడుకుంటే మాత్రం డెఫినెట్గా ఎవ్వరు చూస్తూ ఊరుకోరు, ఆ దేవత కూడా ఊరుకోదు. కాకపోతే నీ కర్మ అనేది ఒకటి ఉంటుంది, అది రిటర్న్ అవుతుంది. అది ఎప్పుడు అవుతుంది అని టైం పట్టచ్చు. టైం అంటే నువ్వు అన్నావు కదా దుష్ట సంహారం చేయడానికి అమ్మవారు వస్తుంది కదా, మా రూపకంగానే వస్తుంది అమ్మవారు. సో ఇక ఇప్పుడు నువ్వు రోజులు పూసలు లెక్క పెట్టి కూడా కూర్చో, ఏ రోజు ఏమవుతుందా అని నువ్వు పెట్టుకున్నావు కదా, అక్కడి నుంచి ఇక్కడ దాకా చాలామందిని లైన్లో. సో వాళ్ళందరూ కూడా ఈరోజు ఇంట్లో ఎవరైతే భాగమై ఈరోజు డబ్బులు తీసుకొని ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా కర్మ అనేది ఒకటి ఉంటుంది. ఇంతకుముందు ఇట్లానే వచ్చిన సౌందర్య కావచ్చు, లేకపోతే నేను నాగపాముని అని చెప్పేసి వచ్చిన ఆమె కావచ్చు, వీళ్ళందరూ కూడా అట్లీస్ట్ ఒక సర్టెన్ స్టేజ్కి రియలైజ్ అయ్యిరు, ఒప్పుకున్నారు తప్పేం చేసింది ఇట్లా వేయొద్దు అని చెప్పేసి. కానీ ఆ పశ్చాత్తాపం మాత్రం ఈమె లోపల వస్తలేదంటే ఈమె ఎంత మునిగిపోయింది అందులో. డబ్బు 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 ఆ డబ్బు అనే పిచ్చిలో ఈమె ఏం చేస్తుంది, ఏం మాట్లాడుతుంది, మదం ఎక్కి అనేది ఆమెకి అర్థమవుతలేదు అనమాట. అది క్లియర్గా అర్థమవుతుంది. అండ్ ఇప్పటివరకు నీ పైన కేసు ఆల్రెడీ ఉన్నాయి, అవి కాకుండా ఇప్పుడు ఇగో ఈమె కూడా కేసు పెడుతుంది. ఇప్పుడు నిన్ను ఈ కేసుల నుంచి రక్షించుకోనికే ఇప్పటిదాకా నువ్వు ఎంత డబ్బు పోగు చేసినావో అంత ఖర్చు పెట్టినా కూడా ఆ దేవుడి నుంచి మాత్రం నువ్వు తప్పించుకోలేవు. అదొకటి గుర్తుపెట్టుకొని ముందడుగేయు. ఏది పడితే అది మాట్లాడుకుంటా మళ్ళీ దుష్ట సంహారం అని చెప్పేసి నీ సైడ్ పాజిటివ్గా ఉన్న వీడియోలను పెట్టుకొని వాళ్ళని నువ్వేమన్నావని నా మాటలని మర్చిపోయి ఇవన్నీ చేసినావు అనుకో అస్సలు బాగుండదు. అండ్ బూతులు మాట్లాడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ మీద దేవత వచ్చినప్పుడు నువ్వు అట్లా బూతులే మాట్లాడొద్దు. నువ్వు అట్లా మాట్లాడుతున్నావు అంటే అసలు నువ్వు మనిషివే కావు. ఇదంతా కూడా నీ దొంగ నాటకం, దొంగ శిగమని అర్థమవుతుంది. ఇకనైనా మారి నువ్వు మంచిగా ఉంటే చూడాలని మేము అందరం కోరుకుంటున్నాం. ప్రభాస్ గారు లేకపోతే మహేష్ బాబు గారు లేకపోతే ఇంకెవరో వచ్చి పెళ్ళిళ్ళు చేసుకోరు. ఇట్లాంటి జనాలు కూడా నమ్మకండి, గుడ్డలు లాకుండి వెళ్ళకండి. అండ్ ఆమె ఇచ్చే ప్రసాదం కూడా మీరు అక్కడ తినకుండా ఉంటే అట్లీస్ట్ మీరు రియలైజ్ అవుతారు ఏం జరుగుతుంది అక్కడ, ఏది నిజం ఏది అబద్ధం అని. మీరు ప్రసాదం తినడం అలవాటు చేసుకుంటే ఇక పైన ఆ ప్రసాదం తినకుండా మీరు ఉండలేరు, ఈ ఆడికే పోవాల్సి వస్తుంది ప్రతిసారి, అట్లా జరుగుతుంది. సో ఏదైనా సరే మన లైఫ్లో ఎప్పుడు జరగాలో అప్పుడే జరుగుతుంది. అది జరిగినప్పుడు ఓకే ఈమె దగ్గర నేను పోయినా కాబట్టి నాకు ఈ మంచి జరిగిందా అని మీరు అప్పుడు అనుకుంటారు. కానీ అది ఆ టైం అది ఎప్పుడు అవ్వాలో అప్పుడే అవుతుంది. ఆమె దగ్గరికి వెళ్ళిన తర్వాత కొన్ని రోజులకు అయ్యింది అంటే నువ్వు ఆమె దగ్గర పోకపోయినా కూడా అయ్యేది ఉంటుంది, అవుతుంది ఎట్లయినా. సో నేను అదొకటే చెప్తున్నా, మీరు గుడ్డిగా నమ్మకండి, మోసపోకండి, మీ డబ్బులు ఖర్చు చేసుకోకండి, మీ ప్రాణాల మీద తెచ్చుకోకండి అంతే. హిందూ సోదరులందరికీ నేను చెప్పేది ఒకటే, మనకు 3 దేవుళ్ళు ఉన్నారు. ఏ దేవుడిని మొక్కినా మన బాధలు మన కష్టాలు తీరుతాయి. కానీ కాలం అనే ఒక చక్రానికి మనం ప్రతి ఒక్కరం తల వంచక తప్పదు. దేవాన దేవుళ్ళే తల వంచిర్రు, మనం ఎంత, ఎవరిని నమ్మకండి, అన్యాయం అయిపోకండి, మీరు చాలా అమాయకులు, మనకు 3 దేవతలు ఉన్నారు,
మన దేవుడు మన ఇంట్లోనే ఉండాలి, 10 మంది దగ్గరికి పోడు, అట్లాంటి వాళ్ళ ఇళ్ళకి అసలుకే పోడు. నీ ఇంట్లో కూడా దేవుడు ఉంటాడు, నువ్వు భక్తితోటి కొలిస్తే నీకు ఖచ్చితంగా కనిపిస్తాడు. ఇది ఒక్కటే నేను చెప్పాల్సింది. నా దేవి దేవతల జోలికి వచ్చి ఆట బొమ్మల్లాగా ఆడుకుంటే నేను అస్సలకే ఊరుకోను, కత్తి పెట్టి చీరుతా, చంపడానికి కూడా వెనకాడను. ఓకే, ఆమె మాట్లాడేది కదా సంపుతా అని చెప్పేసి. నీకు చంపడం అంత ఈజీగా అనిపిస్తుంది ఒకరి ప్రాణాలతోని. అసలు ఏం మనిషి ఉన్నో నీ పైకి దేవత ఎట్లా వస్తుందో నాకు ఇంతవరకు అర్థమైతలేదు. ఇదంతా కూడా దొంగ అని చెప్పేసి ఆల్రెడీ అందరూ ఒక ముద్ర వేసారు. అయినా కూడా నువ్వు రియలైజ్ అయితే లేవు. అనవసరంగా నీ పిల్లల భవిష్యత్తు నాగం చేసుకోకు. నీకేమన్నా అయితే వాళ్ళ ఫ్యూచర్ బాగుండదని ఒకే ఒక రీజన్తోని ఆగుతున్నాం మేము. చాలామంది ఆగుతున్నారు. అండ్ నేను కూడా అక్కడికి వెళ్ళలేదు ఇంతవరకు. ఎందుకు వెళ్ళలేదు అంటే మనం ఆడదాకా వెళ్తాం, ఆమె ఇంటర్వ్యూ ఇయ్యదు, ఏమి ఇయ్యదు. మనం ఆమెతో మాట్లాడే వీలు కూడా లేనప్పుడు పొయ్యి అంటే మన టైం అంతా వేస్ట్ చేసుకొని ఆడదాకా పోవుడు ఎందుకు? ఇగో పోయి వచ్చిన వాళ్ళు ఇదాలు చెప్తారు, వాళ్ళ నోటి నుంచే వినాలి. ఇక్కడ లోకల్ ఛానల్ వాళ్ళు కూడా ఆమెను ఏం పట్టించుకోవట్లేదండి. ఆమె ఫ్రాడ్ అని వాళ్ళకి అర్థమైంది, వాళ్ళు పిలిచినా రావట్లేదు. ఆమెకు పిచ్చి ఉందనేసి పోలీసు వాళ్ళకి అర్థమయ్యి ఆమెకు సపోర్ట్గా మాట్లాడట్లేదు. ఆమెకు పిచ్చి ఉంది సార్, కొన్ని రోజులకు రియలైజ్ అవుతుంది, ఇప్పుడు మేము ఏమైనా గట్టిగా యాక్షన్ తీసుకుంటే ఆడపిల్ల మెంటల్ స్టేబుల్ సరిగ్గా లేదు అనేసి మళ్ళీ పోలీసు వాళ్ళకి ప్రాబ్లం అవుతుందని అట్లా ఆగుతారు. లేకపోతే ఆమెను ఏం చేయకపోవడానికి కాదు. ఆల్రెడీ ఫేక్ అని డిక్లేర్ అయినాక మళ్ళీ టైం అంతా వేస్ట్ చేసుకొని ఆడదాకా పోవాల్సిన అవసరం లేదు. కాకపోతే ఆమె బండారం బయట పెట్టాలని మాత్రమే ఈ వీడియోలు చేస్తున్నాం. ఇది కూడా ఎందుకు చేస్తున్నామంటే ఇది ఆమె కోసం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుణ్ణి ఆమె కించపరుస్తుంది, అలా ఇంకొకరు చెయ్యొద్దు. అండ్ భక్తులు కూడా గుడ్డలలాగా నమ్మి అక్కడికి వెళ్తున్నారు. అట్లా ఇంకొకరు నమ్మి మోసపోయి వాళ్ళ డబ్బుల్ని ఖర్చు చేసుకోవద్దు. ఎందుకంటే ఈ రోజులలో ఎంతో కష్టపడి ఎంతో చెమట వరుస్తేనే మనం ₹1 సంపాదించుకుంటాం. అంత కష్టపడ్డ ₹1 వీళ్ళు వచ్చి ఏదో దేవుడు ఉన్నాడు, అది చేస్తాడు, ఇది చేస్తాడు అనగానే నమ్మేసి మిడిల్ క్లాస్ మెంటాలిటీ ఎట్లుంటుంది అంటే ఓకే పెట్టేద్దాం లేని మంచిగా అవుతుంది కదా, దేవత చూసుకుంటుంది కదా అని చెప్పేసి మనం పెట్టేస్తాం. కానీ మళ్ళీ మనం ఆ డబ్బు సంపాదించుకోవడానికి ఎంత టైం పడుతుంది అనేది మనం ఆలోచించాం. ఎందుకంటే మనకు దేవుని మీద ఉన్న భక్తి అలాంటిది కాబట్టి జనాలను సేవ్ చేయాలన్న ఒక ఇంటెన్షన్తో మాత్రమే ఈ వీడియోలు చేస్తున్నాం. అండ్ ఇట్లా దేవుని పేరుతో ఎవరు ఆడుకున్నా కూడా ఊరుకునేదైతే లేదు. జై శ్రీరామ్.